హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టేస్టీగా బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చపాతీలోకి కానీ సైడ్ డిష్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా ఆనియన్స్ కాస్త ఎక్కువగానే తీసుకోండి. కొద్దిగా కరివేపాకు, బెండకాయలు ఇలా ఫ్రెష్వి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం పక్కన. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఒక 50% 60% దాకా మాత్రమే బెండకాయని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా వేపుకున్న తర్వాత డీప్ ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకున్నాం. మొత్తం బెండకాయలన్నీ అలాగే చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొన్ని ధనియాలు, వెల్లుల్లి రెవ్వలు ఒక 7-8 వేసుకొని కారం కొద్దిగా వేసుకుందాము. అలాగే కాస్త ఉప్పు తగినంత వేసుకుందాము. అన్నీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ముందుగానే యాడ్ చేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నీ డీప్ ఫ్రై అయిపోయాయి బెండకాయలు అయితే. ఇప్పుడు అదే బాణలిలో నూనె అంతా వంపేసి కాస్త ఒక గరిటె ఆయిల్ మాత్రమే పెట్టుకుందాము. ఆనియన్ కట్ చేసినవన్నీ బాగా ఇలా పసుపు వేసి మగ్గించుకుందాం. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం వేపుకున్న బెండకాయ ముక్కలన్నీ అందులోకి వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కాసేపు ఒక 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అంతా అందులోకి వేసి బాగా మిక్స్ చేసి మన టేస్టీ అయిన బెండకాయ వెల్లుల్లి ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.